ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారామె. 8 మంది పేర్లతో వివరాలు అందజేశారు షర్మిల. దీనిపై పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. కుట్రతో తనను భయపెట్టేలా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు షర్మిల. మహిళల ప్రతిష్టను దిగజార్చేలా యూట్యూబ్ ఛానళ్లు, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఈ పోస్టులు ఉంటాయని తెలిపారు. అన్ని నిర్ధారమైన అంశాలతో ప్రచారం చేస్తున్నారని షర్మిల వెల్లడించారు. ఇలాంటి పోస్టులతో తన వ్యక్తిత్వాన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు షర్మిల. 8 మంది పేర్లతో వివరాలు అందజేశారామె. దీనిపై పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. కుట్రతో తనను భయపెట్టేలా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు షర్మిల. మహిళల ప్రతిష్టను దిగజార్చేలా యూట్యూబ్ ఛానళ్లు, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఈ పోస్టులు ఉంటాయని తెలిపారు. అన్ని నిరాధారమైన అంశాలతో ప్రచారం చేస్తున్నారని షర్మిల వెల్లడించారు. ఇలాంటి పోస్టులతో తన వ్యక్తిత్వాన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి. మనం చూస్తున్నాము ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అయితే మన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనపై దుష్ప్రచారాలు చేస్తున్నారు, సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో కూడా దుష్ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులను ఆశ్రయించడం జరిగింది. సో ఇదే తరహాలోనే తనపై ఎందుకు అంటే ఒక మహిళపై ప్రతిష్ట ఎంతో విలువగా బ్రతుకుతున్నటువంటి నాపై ఎందుకు దుష్ప్రచారాలు చేస్తున్నా అని చెప్పేసి కూడా తను పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అంటే ఇదే విధంగా కూడా 2 కేసులను నమోదు చేయడం జరిగింది పోలీసులు. అయితే మొత్తం కూడా 8 మంది పైన కూడా వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కొంతమంది పేర్లను నమోదు చేయడం జరిగింది. సో ఎందుకు ఒక పదవిలో ఉన్నటువంటి నన్నే ఇలా దుష్ప్రచారాలు చేస్తుంటే ఒక సామాజిక మహిళలకు విలువ ఎక్కడ ఉంటుంది? అంటే ఒక పదవిలో ఉన్న నన్నే ఇలా యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఇలా వ్యక్తిగతంగా ఇక్కడ అధికారపరంగా నన్ను దుష్ప్రచారాలు చేస్తుంటే ఒక సాధారణ మహిళకు ఎక్కడ భద్రత ఉందనే కోణాల్లో కూడా మనం చూసుకోవచ్చు. సో మొత్తం మీద అయితే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అయితే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది. సైబరాబాద్ క్రైమ్ పోలీసులు కూడా ఎవరు ఆమె పైన వ్యక్తిగతంగా తనను తీసుకొని దుష్ప్రచారాలు చేస్తున్నారా, లేకపోతే పదవిలో ఉన్నందుకు ఆమెపై దుష్ప్రచారాలు చేస్తున్నారనే కోణాలను కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. రైట్ లహరి, థ్యాంక్ యూ.